పెదవడ్లపూడిలో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో డొంక రోడ్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏళ్ల శివరామయ్య, మాదల రమేష్, డిఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు పెదవడ్లపూడి గ్రామంలో రైతులు రిక్వెస్ట్ నిమిత్తం 36 లక్షలతో డొంక రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ముందుగా నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడిగిందే తడువుగా పెదవడ్లపూడి రైతుల కోసం 36 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఈరోజు శంకుస్థాపనకి ఆయన సహకరించినందుకు నారా లోకేష్ గారికి పెదవడ్లపూడి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్పొరేషన్ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రైతులు గత 10 సంవత్సరాలుగా ఒక డొంక కానీ ఒక గడ్డిపోస పని కూడా గత ప్రభుత్వం ఈ పెదవడ్లపూడి గ్రామంలో చేసిన పని లేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి ముందుకెళ్తుంది. గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్లు కానీ, అలాగే బర్రెల గ్రౌండ్స్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు డొంక రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మిగిలిన డొంక రోడ్లు కూడా టెండర్ పొజిషన్లో ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ చేసి వర్కులు మొదలేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెదవడ్లపూడి గ్రామం నుంచి ఆయనకి రుణపడి ఉంటామని, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయనకి అత్యధిక మెజార్టీని పెదవడ్లపూడి నుంచి గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ రోజున పెదవడ్లపూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా డొంక రోడ్ల పునర్నిర్మాణం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి దాదాపుగా 36 లక్షలు వెచ్చించి లోకేష్ గారు మరి రైతుల పాలిట నేనున్నాను, వారి బాధక సాధకలో నేను ముందుంటానని మరొకసారి నిరూపించుకున్నారు. మరి ఈ రోడ్లు శరవేగంగా దాదాపుగా ఒక వారంలో కంప్లీట్ అయ్యి రైతులకు ఇబ్బందులు తొలగించడానికి సహకరిస్తారని, మరియు మరి గత ప్రభుత్వంలో మరి రైతులను వాళ్ళ సమస్యలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది. మరి ఇంకా ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఈరోజు నాటకాలు చేస్తున్నారు. అటువంటి నమ్మే పొజిషన్లో ఈరోజు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మరి యువకులు కానీ ఎటువంటి లేరు. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనడానికి ఇదొక దిక్చూచిలా కనపడుతుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. నారా లోకేష్ గారు అడగంగానే రోడ్లకి 36 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం, మళ్ళా కూడా ఏది అడిగినా కాదనకుండా రైతులకు యూరియా కానీ అన్నీ అందుబాటులో ఆయన ఈ నియోజకవర్గం ఉండడంలో మా రైతాంగానికి కానీ, పెద్దవాళ్ళప్పుడు ప్రజలకు కానీ, నియోజకవర్గం ప్రజలకు కానీ అందరికీ అదృష్టంగా భావించి ఆయనకి వడ్లపూడి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ అందరూ పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు.